బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మేడారం జాతర పనులను త్వరగా పూర్తి చేయాలన్న మంత్రి సీతక్క. పదకొండవ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్స్ పోటీల విజేతలకు పథకాలు అందజేసిన మంత్రి వాకిటి శ్రీహరి. మహిళలకు అన్ని రంగాలలో అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామన్న మంత్రి శ్రీధర్ బాబు. భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం నాడు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదివారం నాడు పదవి విరమణ చేసిన సిజేఐ బిఆర్ గవాయ్ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తొలిసారి భూటాన్, కెన్యా, మలేషియా, మారిషస్, నేపాల్, శ్రీలంక దేశాల చీఫ్ జస్టిస్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కావడం విశేషం. मैं सूर्यकांत जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। హుస్నాబాద్ నియోజకవర్గం యల్కతుర్తిలో ఇందిరా మహిళా శక్తి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు బొట్టు పెట్టి చీరలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిరిసిల్లలో తయారైన నాణ్యమైన చీరలను ప్రభుత్వం అందిస్తుందని, మహిళల ఆశీర్వాదమే తమ బలమని చెప్పారు. త్వరలోనే మరోసారి హెల్త్ క్యాంప్, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, కంటి పరీక్షలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మీ అందరు మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్నగర్ నుంచి పెట్టుకుంటే అన్ని జిల్లాల వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసి ఎట్లా తయారవుతున్నారో చూసి దాదాపు ఇప్పటికీ 65 లక్షల చీరలు అయినాయి. 1 కోటి చీరలు కావాలి అనే ఆలోచనతోటి మొత్తంగా మహిళలందరికీ 18 సంవత్సరాలు పైబడ్డ 90-95 ఎన్నేళ్ళు ఉన్నా సరే వాళ్ళందరికీ చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి విధంగా ఇక్కడికి వచ్చినాం. నిన్న మీ అందరికీ నేను టెలిఫోన్ ద్వారా ఓ మెసేజ్ పంపిన. ఎంతమందికి వచ్చింది ఒకసారి చేయలేవు, ఎవరెవరు విన్నారు నా మాట ద్వారా మెసేజ్ అయితే చదవరని ఓ వాయిస్ కాల్ పంపి అందరూ వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోమని కూడా చెప్తా ఉన్నా. 200 ఇంట్లో ఉచిత విద్యుత్, మహిళలు ఫ్రీగా బస్సు ప్రయాణం, అదేవిధంగా మరి అన్ని రకాల కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే విధంగా మీ ఆశీర్వచనం ఉండాలని కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. ములుగు జిల్లా మహాజాతరపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం జాతర పనులను యజ్ఞంలా చేపట్టాలని, గిరిజన సంప్రదాయాలను ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించి డిసెంబర్ 20లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. చాలా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో డెవలప్ అవుతా ఉంటది. ఆ నిర్మాణం ఏదైతే మరి ఆ బ్యూటిఫికేషన్ ద్వారా మన రామప్ప యొక్క ప్రతిమలు ఇక్కడ పెట్టినామో వీళ్ళు వచ్చి రకరకాలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి గ్రామస్తులు మరి మెయింటెనెన్స్ జాగ్రత్తగా చేసుకోవాలని కోరుతూ ములుగును రాబోయే కాలంలో అద్భుతంగా డెవలప్ చేసే క్రమంలో మరి అటు కలెక్టరేట్ తో పాటు ఈ యొక్క మరి ఇంచర్ల జంక్షన్ 30 కోట్లతోటి
మరి టూరిజం విలేజ్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా 150 కోట్లతో యంగ్ ఇండియా స్కూలు, ఆయిల్ ఫాము, తర్వాత మరి ఇంకా నర్సింగ్ కాలేజ్ కూడా ఇక్కడ ఇచ్చినాం. అది కూడా పని అవుతుంది. ఈ ఏరియా కూడా బాగా డెవలప్ చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ బిజినెస్ల పరంగా కానీ ఉపాధి పరంగా కానీ ఉపయోగించుకునే విధంగా సంపూర్ణ సహకారం. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో జరిగిన 11వ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్స్ 2025-26 పోటీలు ఘనంగా ముగిశాయి. మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పతాకాలు అందజేశారు. ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. 21 నుంచి 23 వరకు జరిగిన జూనియర్, సీనియర్ విభాగాల పోటీలో క్రీడాకారులు ప్రతిభ కనపరిచారు. క్రీడాకారులు ప్రపంచ స్థాయి వైపు అడుగులు వేయాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి పేర్కొన్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. Of Hyderabad in the snatch of 97 kg and a clean and jerk of 120 kg. Telangana State Championship, men and women and boys and girls. అందరూ దీనికే బయట దేశాలకి కోచ్లను పిలిపించి కోచింగ్ ఇప్పిస్తా ఉన్నాం. అన్ని ఈవెంట్స్ తీసుకుంటున్నాం. సీఎం కప్ లో కూడా 36 ఈవెంట్స్ తీసుకుంటున్నాం. ఖచ్చితంగా స్పోర్ట్స్ లో ఒక స్పోర్ట్స్ పర్సన్ గా నేను ఎంత చేయగలుగుతా అనేటువంటి ఖచ్చితంగా పనిచేస్తా ఉన్నాం. మాకు ఆట కనిపించాలా. ఈ షో పుట్ట పోదు నాకు ఆట కనిపించే వాడు ఎవరైనా ఉంటే వాళ్ళని నా తల మీద ఎక్కించి ఆ పాపను అక్కడ సన్మానించడం జరిగింది. ఆ సన్మానం పాపకు ధైర్యాన్ని ఇచ్చింది. అంకుల్ నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కడ గోల్డ్ మెడల్ తీసుకొని వస్తా అంకుల్ నువ్వు వస్తావని అడిగింది. నువ్వు ఎన్ని గోల్డ్ మెడల్ తెస్తా నీ దానికి వస్తానమ్మా తీసుకొస్తా అని చెప్పిన మీ అందరినీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తీసుకురావాలి వరంగల్ తిరిగి కోరుకుంటున్నా. మరి మీరు ఆ ప్రయత్నంలో ఉంటారో లేదో అది మీ ఇష్టం. పెద్దపల్లి పట్టణంలోని స్వరూప గార్డెన్స్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరామనారావు, మకాన్ సింగ్, రాజ్ ఠాకూర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ద్వారా వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పెద్దపల్లి జిల్లాలో మొదటి ఏడాది వడ్డీ లేని రుణాల కింద 9 కోట్ల రూపాయలు విడుదల చేశామని, ప్రస్తుత సంవత్సరం మరో 10 కోట్ల రూపాయలు విడుదల చేయబోతున్నామని అన్నారు. వడ్డీ నిర్ణయాలు ఇప్పుడు నేను మా సాధన గౌరవ సభ్యులు కలెక్టర్ గారు ఇవ్వబోతా ఉన్నాను. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా కమిట్మెంట్. ఈ ప్రభుత్వం అడిగే కొంతమంది మీకు ఉదాహరణ చెప్తా. మొన్న జూబ్లీహిల్స్కు సంబంధించి శాసనసభకు సంబంధించి జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు జరిగితే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను, మీ విజయనారాయణ గారు, మరి రాజ్ ఠాకూర్ గారు, ఇక్కడ ఉన్న అన్నయ్య గారు, చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కార్యకర్తలుగా ఆనాడు బోధ్ మండల కేంద్రంలోని పరిచయ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంటు సభ్యులు గూడెం నాగేష్, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 221 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అదేవిధంగా మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను అందజేశారు. ఆర్థిక సాయం సంబంధించి జిల్లా మహిళా సమాఖ్యానికి అతిథుల చేతుల మీద పని ఉంటుంది. మంచిదైన వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే మహిళలను ఆర్థికంగా ఎదిగేటట్టు చేయాలి, మహిళల్ని పోటీతో చేయాలి తపనతోటి పనిచేస్తాం. అందులో భాగంగానే మహిళలకు పెట్రోల్ పంపు నుంచి ఏర్పాటు చేస్తాం. మహిళలకు బస్సులు గురించి ఆర్టీసీకి అద్దెకించి దాని ద్వారా ఆదాయం మహిళా సంఘాలు, మహిళా సమాఖ్యలు చేపట్టే కార్యక్రమం చేస్తాము. శేరిలింగంపల్లి
బెల్లంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ కార్పొరేటర్ నాని శ్రీనివాసరావుతో కలిసి సమతా నగర్లో సీసీబీటీ రోడ్లు మరమ్మతు పనులను ప్రారంభించారు. జేఎన్టీయూ ప్రగతి నగర్ మార్గంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, అనుమతులు లేకుండా వారి అపార్ట్మెంట్లు నిర్మించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గాంధీ పేర్కొన్నారు. హైదర్ నగర్ లో 90% అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మిగతావి త్వరలో పూర్తవుతాయని తెలిపారు. అలాగే ఈ ప్రాంత ప్రగతి నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ విషయంలో కూడా ఆల్టర్నేటివ్ 100 ఫీట్ రోడ్ తీసి మళ్లించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఫ్లైఓవర్స్, అండర్ బ్రిడ్జెస్, కొత్త లింక్ రోడ్లు కూడా ఇచ్చే కార్యక్రమంలో గాడ్రేజ్ చౌరస్తా, జేఎన్టీ చౌరస్తా, మియాపూర్ చౌరస్తా, మియాపూర్ టు పటాన్చెరు ఫ్లైఓవర్ కమ్ మెట్రో కూడా ఇచ్చే కార్యక్రమాల్లో 1605 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. మొట్టమొదటిగా రెండో విడత కూడా ట్రై చేస్తా ఉన్నాం. చేసి రద్దీ సమస్యను కూడా తగ్గించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. కార్పొరేటర్లు గత 10 సంవత్సరాల్లో పార్టీ పనులలో ప్రాముఖ్యత చూపినందుకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ నెల 29వ తేదీన జరగనున్న దీక్ష దివస్ ఘనంగా నిర్వహించాలని, దీక్ష సంబరాల ఏర్పాట్లపై తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ పోరాటంలో ముఖ్య ఘట్టాలను ప్రజలకి గుర్తు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చే రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, 26 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతోందని మంత్రి సీతక్క అన్నారు. మేడారం జాతర సమయంలో జాతీయ రహదారికి ఇరువైపులా మహిళా సంఘాలకు ఫుడ్ కోర్ట్, ఇతర దుకాణాలకు, వ్యాపారాలకు ప్రత్యేక అనుమతి ఇస్తున్నామని తెలిపారు. వాళ్ళకు ఒక్కొక్కరికి 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చేసారు. అట్లానే మహిళా సంఘంలో ఉండి ఎవరైనా చనిపోతే లోన్ తీసుకొని ఆమె అప్పు కట్టమని మహిళా సంఘాలలో పోయి పాపం ఆ చచ్చిపోయిన కుటుంబం మీద ఇబ్బంది పెడతారు. ఈ బ్యాంకులలో వచ్చి మహిళా సంఘాలలో కలర్ ఎలా ఉండాలి, డిజైన్ ఎలా ఉండాలి అనేది కూడా మహిళలే సెలెక్ట్ చేయడం జరిగింది. మీ మహిళా మండల సమాఖ్య అధ్యక్షురాలు, జిల్లా అధ్యక్షురాలు హైదరాబాద్ కి వెళ్ళి 2-3 మీటింగ్స్ చేసి ఈ కలర్ ని దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని తయారు చేసింది కూడా మహిళా మండలే. సిరిసిల్లాలో, కరీంనగర్ లో నేతగారులు చాలా ఎక్కువ మంది ఉంటారు. దాదాపు 12,000 కుటుంబాలు అక్కడ ఉన్న ఊర్ల వాళ్ళు అక్కడ ఇదే పని చేస్తారు. కాబట్టి వాళ్ళతో స్పెషల్ గా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ వారికి కాకుండా ఫిరాయింపుదారులకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇయ్యని గుర్తింపు ఏదైతుందో పార్టీ ఫిరాయింపుదారులకు ఇస్తాడే. దయచేసి ఆలోచించని చెప్పంటున్నాను. నేను మా పోటీ పక్కులతో కాదు, మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంలో భాగస్వాములు ఏంద్రనైనా మాకంటే నీకు తెలిసిన అభివృద్ధి ఏంటే? నువ్వు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పి అంటున్నాను. నువ్వు 10 ఏళ్ళు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో నువ్వు చెప్పుకొని చేతగాక ఏమి ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు, నీకు చేతనైతే. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా మంచిర్యాల జోన్లోని దండేపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. పోలీస్ కమిషనర్ సిబ్బంది పనితీరు, రికార్డులు, పెండింగ్ కేసులు, గ్రామాల సెక్యూరిటీ పరిస్థితులను పరిశీలించారు. విజిబుల్ పోలీసింగ్, పాట్రోలింగ్, ప్రజలతో మమేకమవుతూ సమస్యలను తక్షణ స్పందనతో వ్యవహరించాలని సూచించారు.
అయింది. 304 BNS 130/25 ఇక్కడ ఒకటే చేసి రాబరీ ఉండాలి. కాకినాడలో ఏపీ ఎంఎస్ఆర్యు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, యూనిట్ అధ్యక్షులు అప్పల స్వామి, కార్యదర్శి వర్మ మాట్లాడుతూ ఈ కోర్సు అమలైతే కార్మిక హక్కులు సరిగా ఉండవని, యజమానులకు మాత్రమే లాభం చేకూరుతుందని అన్నారు. వెంటనే కోర్సు రద్దు చేసి కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. కేంద్రం జారీ చేసిన లేబర్ కోడ్స్ జీవో కాపీలను దహనం చేశారు. 15 ఏళ్ల నుంచి షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాల సవరణ జరగకపోవడం, లేబర్ కోడ్స్ అమలవుతున్న తరువాత యాజమాన్యాలకు అనుకూల నిర్ణయాలు రావడం తమ నిరసన కారణమని పేర్కొన్నారు. ప్రజలారా, మీకు అందరికీ తెలుసు, నవంబర్ 21 అనేది ఒక బ్లాక్ డేగా కార్మికులందరికీ మనం చూసుకోగలిగాం. మనం ఎంతో కాలం నుంచి ఎంతో కష్టపడి తెచ్చుకున్న కార్మిక చట్టాలను, మనకున్న 29 లేబర్ చట్టాలను ఒకప్పుడు కార్మిక లేబర్ కోడ్లుగా మార్చేశారు కామ్రేడ్. మేము మెడికల్ రిప్రజెంటేటివ్గా మాకు ఉన్నటువంటి ఒక బలమైన యాక్ట్ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్. ఆ యాక్ట్ వచ్చి మాకు రేపు 2020 కల్పించమని చెప్పేసి ఇప్పటి నుంచో పోరాటం చేస్తున్నా సరే కార్పొరేట్లకు అనుకూలంగా మొత్తం ఉన్న ఈ 29 లేబర్ చట్టాలని మార్చి లేబర్ కోడ్స్ కింద 4 లేబర్ కోడ్స్ కింద మార్చి అర్థం చేసుకోవాలి. మా కార్మికులందరికీ కూడా అనుకూలమైన మరింత భద్రత కల్పించే పని విధానాలని అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తరఫున ప్రజలందరినీ మద్దతు తెలుపుతున్నాను. కామ్రేడ్స్, నా పేరు ఎంఏ స్వామి, ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ కాకినాడ బ్రాంచ్. పటాన్చెరువు శాంతినగర్లోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో శతవర్ష జన్మోత్సవ సంబరాలు గౌరవ అధ్యక్షులు కన్యపల్లి శివరామచంద్రమూర్తి, అధ్యక్షులు రామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఏకోదామన మహానగర సంకీర్తనలతో పాటు అలాగే శ్రీ సత్యసాయి సామూహిక వ్రతాలు కానీ, మహానారాయణ సేవ, వీధులకు చీరల పంపిణీ కానీ, మధ్యాహ్నం నారాయణ సేవ, సాయంకాలం స్వామివారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా స్వామివారు జరిపించుకున్నారు. పాల్గొన్న అందరికీ స్వామివారి దివ్య నిండు అనుగ్రహాలు చల్లగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక సాయిరాం. సాంస్కృతిక కార్యక్రమాలు స్వామివారి శతవర్ష జన్మదిన వేడుకల సందర్భంగా గత వారం రోజుల నుండి కూడా చేస్తున్నారు. ఇవాళ కూడా స్వామివారి పుట్టు పండుగ రోజు కూడా చాలా అద్భుతంగా స్వామివారి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా హృదయపూర్వక సాయిరాం. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ల ప్రతులను దహనం చేశారు. యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి బ్రహ్మానందం మాట్లాడారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కొత్త లేబర్ కోడ్ల అమలు, లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు ఉద్యమం కొనసాగించాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ కరోనా కాలంలో 44 కార్మిక చట్టాలను విధించి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం అనేది జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు బీజేపీ పాలిత రాష్ట్రాలే కాకుండా ఇవాళ అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలని చెప్పి ఇలా హుకుం జారీ చేయడం అనేది జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలైతే ఇవాళ కార్మికులకు ఉండేటటువంటి, అదేవిధంగా బోనస్ కావచ్చు, అన్నీ కూడా ఎగిరిపోయేటటువంటి అవకాశాలు ఇవాళ నరేంద్ర మోడీ తీసుకొచ్చిండు. ఇది కేవలం పెట్టుబడిదారుల కోసము తీసుకొచ్చినటువంటి చట్టాలు. ఈ చట్టాలను వెనక్కి తీసుకురాకపోతే భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు, సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తని నరేంద్ర మోడీకి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో పీజీ పరీక్షల ఫలితాలపై అవకతవకలు నమోదు కావడంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. కళాశాల రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 7 నుంచి నవంబర్ 1 వరకు పీజీ థెరపీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడ్డాయని, మొత్తం 2123 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1918 మంది ఉత్తీర్ణులు, 205 మంది ఫెయిల్ అయ్యారని తెలిపారు. అయితే 4 పీజీ విద్యార్థుల రీవాల్యుయేషన్ ఫలితాలపై అవకతవకలు వెలుగు చూసిన నేపథ్యంలో విజిలెన్స్ ఇంటెలిజెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో పరీక్షల్లో గోల్మాల్ అనే వార్త వచ్చిందండి. దాని ప్రకారంగా మేము విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేశాము. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరిధిలో ఈ వార్త ఉంది. సో వారికి చెప్పాము ఎన్ని
ఎంతమంది విద్యార్థులు హాజరైనారు, దీంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అనే వివరాల పరంగా విజిలెన్స్ ఎంక్వైరీ అవుతుంది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత బాధ్యులు ఎవరు ఉంటే వాళ్ళ మీద చర్య చేసుకుంటాం. తూర్పుగోదావరి సమగ్ర శిక్ష రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పోరాట దీక్ష చేపట్టారు. జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ 2023లో సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేయగా అప్పటి ప్రభుత్వం హామీలు ఇచ్చి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కానీ ఆ హామీలు పూర్తిగా నెరవేర్చబడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో జేఏసీ అధ్యక్షుడు రఘునాథ్ సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ ఉపాధ్యక్షుడు వెంకట్ ఉద్యోగ భద్రత, గ్రాట్యుటీ అమలు చేయాలని గౌరవ అధ్యక్షుడు వంశీకృష్ణరాజు రిటైర్మెంట్ వయసు పెంపు కోసం కోరారు. పీటీఐ కార్యదర్శి మిరపరాజు ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పార్ట్ టైం టీచర్స్ కానీ అలాగే సిఆర్ఎంటీలు, ఎంఐఎస్లు, అకౌంటెంట్లు, తర్వాత మన ఎంఆర్సీ సిబ్బంది అందరూ కూడా తక్కువ వేతనాలతో ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాము. గత డిసెంబర్ నెల 2023న మేము పెద్ద ఎత్తులో ధర్నా చేయడం జరిగింది, సమ్మె చేయడం జరిగింది. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మాకు చాలా హామీలు, హెచ్ఆర్ పాలసీ ఇస్తామని, ఎంటీఎస్ ఇస్తామని, రెగ్యులర్ చేయడానికి మీకు కమిటీలు వేస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి మాకు కాలయాపన చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఖచ్చితంగా ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల్లో 2016 సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఉండడం మాకు జీతాలు పెరిగాయి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మాకు మేలు చేస్తుందని మేము ఆశపడుతున్నాము. వీళ్ళు ఇచ్చిన హామీలు, మాకు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు మా పక్షంగా నెరవేర్చి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుతున్నాము. అందరికీ మేము ఈ రోజు ఇక్కడ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మేము సమ్మె అనే పదం ఎక్కడ మాకు అయితే ఉపయోగపడట్లేదు. మేము మధ్యాహ్నం వరకే చేస్తాము అంటే అది చెల్లట్లేదు అన్నమాట. మీరు చేయవలసింది ఏదైతే ఉందో అది చేయాలని ఈ సభాముఖంగా మేము చెప్పవలసింది ఏంటంటే ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి. మాకు కొన్ని అదనమైన భారాలు మోపుతుంది కాబట్టి వాటి నుంచి మాకు విముక్తి కల్పించి మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వానికి మేము హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తానని మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాం. భువనగిరి ముత్తిరెడ్డిగూడెం రైల్వే గేట్ తొలగించి అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ పనిలో నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ ప్రత్యేక సహకారం అందించడంతో రైల్వే గేటు పరిధిలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు చామల కిరణ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నాయకత్వంలో వారి సహకారంతో ఈరోజు ముత్తిరెడ్డిగూడెం రైల్వే గేటు చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అష్ట కష్టాలు పడుతుంటే దానికి మరి యంగ్ టైగర్ యువ నాయకుడు, మా ప్రీతం నాయకుడు, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించడం జరిగింది. మరి ముత్తిరెడ్డిగూడెం గ్రామ శాఖ తరఫున మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ గేటు పరిధిలో ఉన్నటువంటి గ్రామ ప్రజల తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. నా పేరు పులిగిల బాలయ్య, కాంగ్రెస్ పార్టీ పిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్రాన్ని ఆయుష ఆరోగ్యాలు అందించాలని, ఇంకా వారి చొరవతో మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ యువ నాయకులు, మన జిల్లా నాయకులు నాయని ప్రవీణ్ గారు ఈ గ్రామ వాస్తవ్యుడు, వారు కూడా మాట్లాడాలి. బ్రిడ్జిని ఏర్పాటు చేద్దామని కృత నిశ్చయంతో ఈనాడు దాన్ని చేయించడం జరిగింది. ఇందుకు మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కావున వారి ఇరువురికి కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన మనందరూ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తాం. మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్, మాజీ మంత్రి హరీష్ రావును పటాంజరు బీఆర్ఎస్ యువ నాయకుడు బాలగోని సాయి చరణ్ గౌడ్ సిద్దిపేటలో కలిసి పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన హరీష్ రావు తండ్రి సత్యనారాయణ జ్ఞాపకార్థంతో పెంబర్తి ఇత్తడి నాణ్యంతో చేసిన ప్రత్యేక ఫోటోను అందజేశారు. ఈ దుర్ఘటనపై సాయి చరణ్ గౌడ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యలు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని దళిత సంఘాల నాయకులు సాదాంత్ డిమాండ్ చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే దళిత పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం 1000 డప్పులతో నిరసన తెలుపుతామని తెలిపారు.
అనుచిత వాక్యాలు చేసినందుకు బేషరత్గా క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ జై భీమ్, 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 కొనసాగించాలి. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. కుమార్ పైన మాజీ తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పైన అనుచిత వ్యాఖ్యలపై చెప్పాలి. నాయన్ రాజేందర్ రెడ్డి చెప్పాలి. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాయన్ రాజేందర్ రెడ్డిపై నాయన్ రాజేందర్ రెడ్డి గారు చెప్పాలి. నాయన్ రాజేందర్ రెడ్డి గారు చెప్పాలి. నాయన్ రాజేందర్ రెడ్డి గారు చెప్పాలి. దళితులపై అనుచిత వ్యాఖ్యలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మేడారం జాతర పనులను త్వరగా పూర్తి చేయాలన్న మంత్రి సీతక్క. 11వ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్స్ పోటీల విజేతలకు పథకాలు అందజేసిన మంత్రి వాకిటి శ్రీహరి. మహిళలకు అన్ని రంగాలలో అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామన్న మంత్రి శ్రీధర్ బాబు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.